హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో పాతకాల పద్ధతిలో చేసుకునే పాతకాలపు వంట కొబ్బరి రొట్టె. ఈ కొబ్బరి రొట్టె చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మన అమ్మమ్మల కాలంలో ఎక్కువ ఈ కొబ్బరి రొట్టెని చేసుకునే వాళ్ళంట. అప్పుడు కాలంలో ఎటువంటి స్వీట్స్ కేకులు లేనప్పుడు పిల్లలకు ఎక్కువగా ఈ కొబ్బరి రొట్టె చేసి పెట్టేవాళ్ళంట. ఇప్పుడు ఆ పాతకాలపు వంట అయిన కొబ్బరి రొట్టెని ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూసిద్దాం రండి. కొబ్బరి రొట్టెను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక దలసరపాటి కడాయిని పెట్టుకుని, లేకపోతే నాన్ స్టిక్ కడాయినైనా పెట్టుకుని, దానిలోకి 1 కప్పు వరి నూకను తీసుకోవాలి. అంటే 1/2 కిలో వరి నూకను తీసుకున్నాను. ఇది పాత నూక అయితే ఈ కొబ్బరి రొట్టె చాలా బాగా కుదురుతుంది. అలా నూక వేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఆ నూకనంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక కొబ్బరి చెక్క నుండి తీసిన కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1/2 కిలో వరి నూకకు ఒక కొబ్బరి చెక్క సరిపోతుంది. కొబ్బరి చిప్పు నుండి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా కొబ్బరి తురుముగా చేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి తురుముకైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్న కొబ్బరిని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వరి నూకను తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. ఇలా కొబ్బరి ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నూకను తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1కి 2 కప్పుల నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న నీటిలోకి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మనం వేసుకున్న నీళ్ళని రోయిలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టి ఉంచుకున్న వరి నూకను ఒక చేతితో కలుపుకుంటూ మరొక చేతితో వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మనం వేసుకున్న నూక మిశ్రమం అంతా కడాయి అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని దానిపైన మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ వరకు అసలు మూత అనేది తీయకూడదు. ఇలా ఉడికించుకుంటే కొబ్బరి రొట్టె అనేది బాగా కుక్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసినట్లయితే కొబ్బరి రొట్టె బాగా కుక్ అయింది. అంచులంపడ ఇలా బ్లాక్గా అనిపిస్తుంది కదా, అలా కలర్ వస్తేనే కొబ్బరి రొట్టె ఉడికినట్టు. ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టెని ఎలా అయినా తీసేసుకోవచ్చు, లేకపోతే మనకి 2 వైపులా కాలాలి అనుకుంటే కనుక ఒకసారి అట్ల కాడతో అంచుల చివర జస్ట్ ఇలా కలిపి తీసుకుని తర్వాత దీనిపైన ఒక అట్ల రేఖని పెట్టుకుని అట్ల రేఖ మీదకు రివర్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా రివర్స్ చేసుకుంటే అట్టు అనేది ఎక్కడ ముక్కలైపోకుండా బాగా వస్తుంది. అలా అట్టు రివర్స్ చేసుకున్న తర్వాత ఈ అట్ల రేఖను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకుని అట్టు అనేది కాలనివ్వాలి. అలా కాల్చుకున్నట్లయితే అట్టు 2 పక్కల బాగా కాలుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్కసారి నొక్కి చూసుకుంటే కొబ్బరి రొట్టె అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ముక్కలుగా అయిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే అచ్చం కేక్ లాగా వస్తుంది. మనం ఏ ప్లేట్లోకి అయితే అట్టుని తీసుకుంటున్నామో ఆ ప్లేట్ను అట్ల రేఖ మీద పెట్టుకుని ఒకసారి అట్టును రివర్స్ చేసుకున్నట్లయితే అట్టు చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ కొబ్బరి రొట్టె రెడీ. పాతకాలంలో అమ్మమ్మలు చేసుకునే వంట నేను అయితే ఈజీగా చూపించాను. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడైనా మీరు ఈ కొబ్బరి రొట్టె తిన్నారా? తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ కొబ్బరి రొట్టెను పిల్లలకు స్నాక్స్గా పెట్టవచ్చు, అలాగే నైట్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.